ఆ అన్న ఆ తమ్ముడిపై కని కళ ఒకటి, ఆ తమ్ముడు చేసేది ఇంకొకటి. చివరికి ఆ అన్న ఎలా రియాక్ట్ అవుతాడు అనేది మన స్టోరీ అన్న. అంత అర్థం కాలేదు, క్లారిటీ కొంచెం చెప్పు. స్క్రీన్ ఓపెన్ చేస్తే పల్లెటూరు. ఆ పల్లెటూరులో అన్న పొలం పని చేస్తూ ఉంటాడు. రే, ఇంకెన్ని రన్స్ కొట్టాలరా? ఫస్ట్ బ్యాటింగ్ కాలంది, ఇంకెన్ని రన్స్ కొట్టాలి? నువ్వు కాదు కదా. 4 రన్లు కొట్టాలరా. 4 కదా, ఈ బాల్తో అయిపోద్ది చూడు. ఏ 2 బాల్ అయితే మాయా, ఈడు బాగా ఓవర్ చేస్తాను, ఈడు వికెట్ తీరా ఇప్పుడు. అది కాదు రా, ఇప్పుడు దాకా నీ బౌలింగ్ ఆడేసిన నేను వేసిన, ఇప్పుడు నువ్వే వేయరా. బౌలింగ్ బాల్ తీరా, బాల్ తెల్లారు వచ్చారు ఏడు బౌలింగ్ అయినా బౌలింగ్ పెడతారు బ్యాటింగ్. చిన్న చెమటలు చూసావుగా, 12 అయిపోయింది రే. బాదం బాల్ కొనిస్తారా? వెళ్ళిపోదాం. అరే మాయా, అరే బాదం బాల్ పెడతారా? బాల్ ఎత్తకండి రా, వెళ్ళిపోదమ్మా. బాల్ ఎక్కడ కొత్త బట్టలు ఉన్నాయి. కొత్త బట్టలు నాన్న, చాలా బాగున్నాయి చిట్టి వేదాంతులు. నావి కొత్త బట్టలు నావేలుగున్నాయి. నీవి కొత్త బట్టలే నాన్న, నీవి చాలా బాగున్నాయి చిట్టి తల్లి. ఎక్కడ కూడా ఇంటికి రాలేదా? ఇంకా రాలేదండి. పొద్దుననగా వెళ్ళి ఇంకా రాకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు వాడుకోవాలనేటండి. వాడి గోల కాకపోతే వారం రోజులు అయ్యింది. అసలు ఇంటికాడ ఉంటున్నాడు అసలు? నాన్న, అక్క నాకు పెద్ద కేక్ కావాలి. నీకు పెద్ద కేక్ కొంటాను నాన్న. పొద్దుననగా వెళ్ళింది క్రికెట్ ఆడటానికి. ఏట్రా, క్రికెట్ ఆడితే గట్టా జాబ్ ఇచ్చారు నీకు. సాయంకాలానికి డిగ్రీ రిజల్ట్ వస్తుంది కదా, అప్పుడు చెప్తా నీ పని. వాడు డిగ్రీ పాస్ అవుతాడంటావా? మీ తమ్ముడు అన్ని సబ్జెక్టులు పాస్ అవుతాడు బావా. వాడి గురించి నాకు తెలుసు, నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు. నువ్వు అనుకున్నట్లు ఇంటర్ వరకు బాగా చదివాడే, డిగ్రీకి వచ్చాడు. ఏమవుతాడో అర్థం కావటం లేదు. ఎప్పుడు చూసినా బయటే తిరుగుతున్నాడు. బావా, అశోక్ అంతా మంచిగా జరుగుతుంది, నేను నమ్ముతున్నాను, నువ్వు కూడా నమ్ము. నేను పైకెళ్ళి ఒడియాలు ఆరిపెట్టొస్తాను, నువ్వు చారనం తిని పెరుగన్నం పెట్టుకో. నీ అబ్బాయి ఏట అలా కొట్టేస్తానువే.
హలో. అరే రాము, డిగ్రీ రిజల్ట్స్ వచ్చారా? మా తమ్ముడు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోయాడు రా. డిగ్రీ రిజల్ట్స్ వచ్చినాయా? ఎప్పుడు రా? డిగ్రీ రిజల్ట్స్ వచ్చాయా? అసలు మా తమ్ముడు కూడా చూడరా. ఉండరా, ఒక్క నిమిషం మళ్ళీ ఫోన్ చేస్తా. అరే ఏమైందిరా మామ? మా డిగ్రీ రిజల్ట్స్ వచ్చినాయి అంటరా. నీకు నెంబర్ తెలుసా? హాల్ టికెట్ నెంబర్ తెలుసురా. తెలుసా? చెప్పు. ఒకసారి ఆగు. 90104850 చూడరా. చిత్తిర అశోక్ కుమార్. అవునరా అశోక్ కుమార్. మా అన్ని పాస్ అయిపోయారా? పాస్ అయిపోయాను రా నేను. మ్యాథ్స్ ఫెయిల్ రా. అరే మామ నేను కూడా పాస్ అయిపోయాను రా. కెమిస్ట్రీ ఫెయిల్ రా. ఫెయిలా? ఫిజిక్స్ ఫెయిల్ రా. ఏంట్రా మీ తమ్ముడు అన్నీ ఫెయిల్ అయిపోయాడంట్రా? మా తమ్ముడు బాగా చదివేవాడు రా. ఏదో ఒకసారి రే వాడికి చూడరా. వాడా? చూడరా వాడిది. అరే 3 గంటలో రాయాల్సిన ఎగ్జామ్ గంటలో రాసి బయటకు వస్తే ఏం పాస్ అవుతాడు రా? అరే అవునరా. అరే మా తమ్ముడు మొత్తం సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాడు రా. ఏంట్రా ఒక్కటి కూడా పాస్ అవ్వలేదు? అరే బాగా చదివాడు మా తమ్ముడు. ఇదేంటి ఇది ఒకసారి ఎలా ఫెయిల్ అయిపోయాడు? ఏం కాదులేరా, పాజిటివ్ తో చూడరా, మనోడే కారా. అరే మామ ఏమైందిరా? అరే మా తమ్ముడు ఫెయిల్ అయిపోయాడు మొత్తం సబ్జెక్టులు. అవునరా, మొత్తం ఫెయిల్ అయిపోయినాడు రా. అవునరా, ఒక్కటి కూడా పాస్ అవ్వలేదురా. ఏదో ఒకటి పాస్ అవ్వాలి కదరా, డైలీ చదువుతుంటాడు కదా. అరే వాడు ఫెయిల్ అవుతాడన్న విషయం వాడికి తెలుసు, నాకు తెలుసు. ఇంకా ఆడు చూడటం వేస్ట్ రా. అరే ఏం అర్థమవడం లేదురా. బాగా చదివేవాడు రా. నేను చూసేవాడిని, రాత్రి పూలు కష్టపడి చదివేవాడు. మొత్తం ఫెయిల్ అయిపోయినాడు రా. నిజమే. అర్థమైందా? ఇంక చూడటం వేస్ట్ మా వెళ్ళిపోవాలి. ఇంకేం చేస్తాం? పెద్ద కేక్ తెస్తావన్నా. నువ్వు ఒకసారి పక్కన ఉండరా. ఎక్కడా వాడు? తమ్ముడు రిజల్ట్ ఏమైంది బావా? అవునరా బావా, సెమిస్టర్ మొత్తం ఫెయిల్ అయిపోయినావు కదా, మీ అన్నయ్య ఏముండా? అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడే. ఆరొకారు ఉంచేశాడు. మనం డిగ్రీ వద్దనుకున్నప్పుడు ఆరేంట్రా, డిగ్రీ మొత్తం వదిలిసిన తప్పలేదని అంటాను. వాడు ఇప్పటి వరకు చదువుతున్నాడు అనుకున్నాంలే కానీ చదవలేవాడు. యాక్టింగ్ చేశాడు. అవును, నేను యాక్టింగే చేశాను. ఎందుకు చేశాను? మనకు నచ్చింది చేస్తే ఇష్టపడి చేస్తాము, నచ్చని చేస్తే యాక్టింగే చేస్తాము. వాడికి ఏమైనా తక్కువ చేసిన నేను? వాడన్నీ తక్కువ చేశాడురా. నాన్న చనిపోయిన తర్వాత నా చదువు మానుకొని వాడిని చదివించాను. నాన్న లేరు కదా అన్నయ్య, నువ్వే నన్ను అర్థం చేసుకో, నాకు చదువు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. నా కష్టంతో డిగ్రీ వరకు చదివించాను. డిగ్రీ వద్దన్నయ్య, నేను కెమెరా నేర్చుకుంటానని చెప్పాను. డిగ్రీ అయిపోయాక ఒక మంచి జాబ్ చేస్తాడని అనుకున్నాను. కెమెరా నేర్చుకొని పెద్ద ఫోటోగ్రాఫర్ అవుదాం అనుకున్నారా? ఒక తండ్రిలా ఆశపడ్డాను. ఒక అన్నలా కోరిక తీరుస్తాడు అనుకున్నాను రా. నా కష్టం మొత్తాన్ని గంగపోలు చేశాడు వాడు. నా సమయాన్ని మొత్తం వృధా చేశాడు వాడు. రేపటి నుంచి అవసరానికి అన్నయ్యని ఎలా అడుగుతాడో చూస్తాను వాడిని. ఎంత పెద్ద అవసరం వచ్చినా అన్నయ్యను మాత్రం అనను.
కనీసం డిగ్రీ కూడా లేకుండా వాడు ఏం సాధిస్తాడో చూస్తాను. జాబ్ చేస్తూనే కాదురా, జాబ్ చేయకుండా ఎలా ఎదగాలో నేర్పిస్తా వాడికి. బాబాయ్ టీ ఇచ్చి. బాబాయ్ లెగ్గు టీ తాగుదు. బాబాయ్ లెగ్గు టీ తాగుదు. ఆరో ఏకం 3 సార్లు ఎలా రాసావు? 7 ఏకం 3 సార్లు అలానే రాయి. రాస్తానులే నాన్న. మొన్నటి వరకు తినడానికి డబ్బులు ఊరికే వచ్చాయి. ఇప్పటి నుంచి తినడానికే కాదు, వేసుకున్న బట్టలు కూడా ఎవడికి వాడే సంపాదించుకోవాలి. అప్పుడే మనిషి కష్టం విలువేంటో, తినే ముద్ద విలువేంటో తెలుస్తుంది. యారా బావా పిలిచావేమి? అరే బా, కెమెరా కొనడానికి ఎంత అవుతుందిరా? కెమెరానా? ఒక 50,000 దాకా వచ్చురా. అదైనా సెకండ్ హ్యాండ్లో దొరుకుతుందేమో. ఈ అమ్మ 50,000? అరే నేను మా అన్నయ్యని మాత్రం అడగలేనురా, మనమే ఎలా అయినా సెట్ చేయాలిరా. ఏంటి మనం సెట్ చేయాలా? 50,000? ఇవేమన్నా ఈవినింగ్ తినే నూడిల్స్ అయ్యింది. పోరా రే. అరే నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. మన క్లాస్లో 50 మంది ఉన్నాం కదా, తలో 1000 రూపాయలు సెట్ చేసినా 50,000 అవుతుందిరా. ట్రై చేద్దామా? హలో తమ్ముడు, మన క్లాసులో ఉన్నది 50 మంది. నీకు ఫ్రెండ్స్ 3 4 ఉన్నాం. అందులో 2 ఇక్కడే ఉన్నాం. రూపాయి లేదు. అవునరా బావ, ఆడు చెప్పింది కూడా కరెక్టే. నా మాటిని మీ అన్నయ్యని అడుగు. లే, నేను అడగలేను బొక్క. అప్పో సప్పో చేసి తెస్తాడురా. వాడిని అడిగితేనే కరెక్ట్. మా వల్ల ఏం కాదు. అసలు డబ్బులే ఉండవు మా దగ్గర. అవునరా మాయ, మీ అన్నయ్యని అడగలే, అదే నీకు లాస్ట్ ఛాన్స్. సరేరా బావా, ఏదో ఒకటి ఆలోచించు. మా పని ఉంది. రారా మాయ. జాగ్రత్త, బాధపడమాక. అదే తలుచుకొని బాధపడమాకరే. హలో మహేష్. చెప్పు మావా. మావ డబ్బులు ఏమైనా ఉన్నాయేంట్రా? ఎంతరా? 5,000 మావా. అంత పెద్ద అమౌంట్ దేనికి మావా? అంటే కెమెరా కొందామని. మన దగ్గర ఎక్కడ ఉంటారా అనే డబ్బులు? సారీ మావా. చూడు మావా. సారీ రా, మనీ పరంగా నేనేం చేయలేనురా. ఇంకెవరు నేను అడుగు మావా. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా, ఒక్కడు హెల్ప్ చేయకూడమేంద్రా? అరే అన్నీ వదులుకుని కూర్చున్నాను రా బయట. ప్లీజ్ మావా, అలా ఏం ట్రై చేయరా ప్లీజ్ మావా. రే ఎవరి దగ్గర సెట్ అయ్యా? నీ అబ్బాయి 5,000 కూడా సెట్ అవ్వడం ఏంట్రా బాబు? చూడండి రా, ఎలా అయినా ఎంత అవసరమో తెలుసు కదరా నీకు. చూడరా, ఎలా అయినా సెట్ చేయ మావా ప్లీజ్ రా. హలో. హలో బా. చెప్పమ్మా. నీకు రఘురామ అనే అతను తెలుసా? ఎవర్రా? అదేరా, మన ఊర్లో ఒప్పిస్తూ ఉంటాడు కదా. ఓకే. అదే నువ్వు ఓకే అంటే మన ఇద్దరం వెళ్ళి ఒకసారి కలుద్దాం. వెళ్దాం మావా, వెళ్దాంరా. ఓకే బా, సరే.
అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. తమ్ముడు చెప్పాను కదన్నా మా ఫ్రెండ్ అని. చెప్పు. తమ్ముడు ఏం కావాలి? ఏంటి ప్రాబ్లం? ఒక 50,000 అన్న. 50,000? ఏం చేస్తుంటావు? అంటే మొన్న డిగ్రీ అయిపోయిందన్న. డిగ్రీ అయిందా? మీ నాన్న పేరు ఏం పేరు? మీ అన్నయ్య గారి పేరు ఏం పేరు? ఏదైనా తాకట్టు పెట్టగలరా? మేము స్టూడెంట్స్ అన్న. గోల్డ్ కానీ ల్యాండ్ కానీ ఏదైనా తాకట్టు ఏం పెట్టగలరా? లేవన్నా, మీరే చూడాలి. ఏం లేకుండా ఎలా తమ్ము? ఈ రోజుల్లో చాలా కష్టం, తెలుసు కదా. సరేలే, ఈసారి ఏదైనా ఉంటే తండ్రి చూద్దాం. ఓకే మరి. సారీ మామ, ఏమనుకో, ఇస్తాడనుకున్నాను. సరే మామ, నా పని ఉంది. నేను ఏముందిరా, అన్నీ పాస్ అయిపోయాను డిగ్రీ. నెక్స్ట్ ఏముంది? జాబ్. చందు, నేను మళ్ళీ చేస్తాను ఆగ్రహం. చెప్పాను. మీ ఫ్రెండ్ అశోక్ ఏమైనా ప్రాబ్లమా? అంటే ప్రాబ్లం అంటే డబ్బుల పరంగా ఏమైనా ప్రాబ్లమా అని. అంటే వాడి ఫోటోగ్రాఫ్ అని చాలా ఇష్టం అని, ఇంకా దానికోసం డిగ్రీ కూడా ఆపేసుకున్నాడు. ఇంకా కెమెరా కొందామని చాలా ట్రై చేస్తున్నాడు అని. సర్లే చందు, డిగ్రీ అయింది కదండి ఇది. అయిపోయిందని డిగ్రీ అయిపోయింది. ఇంట్రెస్ట్ వెళ్తున్నావా? అంటే మొన్నే రెజ్యూమ్ పెట్టాను, మరి ఏమవుతుందో చూడాలి. జాబ్ ట్రై చేయలేకపోయావా? అంటే అని నోటిఫికేషన్ ఏమి చూడు, జాబ్ ట్రై చేస్తుండే వాడితే తీరా మాకు. అశోక్, ఒకసారి రా ఇలా. షాప్కి వెళ్ళి పంచదార, సేమియా, సగ్గుబియ్యం, బంగాళదుంపలు తెచ్చేసాయి. అలాగే ఈ 2 ఐటమ్స్ కూడా తీసుకుని వెళ్ళి 30 చెప్పిన 60,000 విత్డ్రా చేసుకుని రమ్మని చెప్పు. అదేంటి బావా, అంత డబ్బులు ఎక్కడ నీకు? ఎందుకు తీసుకొని రమ్మంటున్నావు? వాడికి కెమెరా అంత ఇంట్రెస్టే అని ఎప్పుడెప్పుడో చెప్పాడు. దాన్ని కొనడం కోసమే వాడు వాళ్ళని వీళ్ళని అప్పుడుతున్నాడు. వాడు చిన్నోడే, వాడికి ఎవడిస్తాడు అప్పు చెప్పు? వాడికి కెమెరా కొనిసిస్తే సెటిల్ అవుతాడంటే ఇంకేం కావాలి చెప్పు? అందుకే రఘురామ్ దగ్గర అప్పు తీసుకున్నానే. ఏ రాము, ఏంటి ఇలాగా? ఏం లేదురా, కొంచెం అప్పు కావాలి. అబ్బా, నా దగ్గర నీకేంటి రప్పు? ఇలా కూర్చో. రాము, చాలా రోజులైందిరా మనం కలిసి. ఇంకేంటి విశేషాలు? తమ్ముడు కెమెరా కొంటామన్నాడు, అందుకే ఇలా రావాల్సి వచ్చింది. మీ తమ్ముడా ఇప్పుడు ఎలా ఉన్నాడు రా? అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. సన్నగా పొడుగ్గా ఉంటాడు రా. సన్నగా పొడుగ్గానా? అప్పుడు ఎప్పుడో వచ్చాడు రా. అయితే అప్పుడు వచ్చింది మీ తమ్ముడేనేంటి? ఇంతకీ ఎంత కావాలి? 60,000?
సరే, సాయంత్రం ఫోన్పే చేపిస్తాను, అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఓకే మరి, సరే అయితే ఓకే. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయతే. బాగా ఆలోచించావు బావా. వాళ్ళకి నచ్చింది చేస్తే కదా వాళ్ళు హ్యాపీగా ఉండేది. బాగా ఆలోచించావు. నీ అమ్మ చేతిలో డబ్బులు ఉన్నాయి, తీసుకుని వెళ్ళిపోదామా? వాడు ఏమనుకుంటాడు? చే వద్దులే, మీ అమ్మ ఇది కరెక్ట్ కాదా. బొక్కలే, మనం తీసుకుని వెళ్ళిపోదాం. వాడు ఏమనుకుంటా అనుకోని, ఇది కరెక్ట్ కాదులే. మన డబ్బులు అడిగి ఇచ్చేద్దాం, మన మీద ఒకటి చేద్దాం. అశోకు 2 నిమిషాలు ఆగు. ఎక్కడికి వెళ్తున్నావురా? ఎక్కడికి లేదు లేరా. ఎంత కావాలి? దేనికి రనియా? కెమెరా కొనటానికి ఖర్చు అవుతుందిగా. ఒక 50,000 అవుతుంది రనియా. ఇందులో 60,000 ఉందిగా. కెమెరా కొనడానికి 50,000 తీసుకో, ఖర్చులు 10,000 తీసుకో. సరిపోతుందా? సరిపోతాయిరా. అన్న తమ్ముడు కోసం కెమెరాకు డబ్బులు ఇచ్చాడు, బాగానే ఉంది. మరి కెమెరా తీసుకొని తమ్ముడు సెటిల్ అయ్యాడా? అవుతాడన్న. మరి అది అక్కడ చూపించలేదే? అది మీరు ఓకే చేస్తే అవుతాడన్న. అంటే ఇప్పటివరకు చెప్పింది నీ స్టోరీనా? అవునన్న. స్టోరీ బాగుంది. అంటే మీరు తక్కువ బడ్జెట్లో చెప్పమన్నారని. అంటే తక్కువ బడ్జెట్లో చెప్పమన్నానని నీ స్టోరీ చెప్పావా? బాగుందిరా నీ స్టోరీ. ఈ స్టోరీతో పాటు ఇంకో సిరీస్ కూడా చేద్దాం, సరేనా? థ్యాంక్స్ అన్న, నిజంగా చాలా థ్యాంక్స్ అన్న. అవును, డైరెక్షన్ అంటే వీక్గా ఉంది. స్టార్టింగ్ కదా, ఎక్స్పీరియన్స్ పెరుగుతుందిలే. ఆల్ ది బెస్ట్ తమ్ముడు. థ్యాంక్స్ అన్న. ప్రతి ఒక్క కుర్రాడు లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తాడు. ఆ సాధించే ప్రయత్నంలో ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం ఒకరోజు వస్తుంది. ఆ రోజు ఓడిపోయానని అక్కడ ఆగిపోకు. ఫెయిల్యూర్స్ చాలా వస్తాయి, కానీ సక్సెస్ ఒకసారి వస్తుంది. ఫెయిల్యూర్ దగ్గరే ఆగిపోకు, సక్సెస్ కోసం ప్రయత్నించు. అందరికీ నమస్కారం. వీడియో చూస్తేనే అర్థమవుతుంది విలేజ్ కంటెంట్ అని. విలేజ్లో మాకు అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. అలానే వీడియో చూస్తున్న మీరు 1Kతో ఆగిపోతుంది అనుకున్న మేము వీడియో 2K వరకు తీసుకెళ్లారు. అలానే మీరు ఒక్కరు చూస్తే సరిపోతుంది అనుకున్న వీడియో 4 షేర్ చేశారు. ఇంక అంతకన్నా మాకేం కావాలి? అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంక మంచి కంటెంట్తో వస్తాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హాయ్. వీడియో చూశాక మీరు అనుకునే ఉంటారు, ఏంటి ఇంత స్లో నరేషన్గా ఉందని. వీడియో నెక్స్ట్ టైం ఇలాంటి స్లో నరేషన్తో కాకుండా బెస్ట్ నరేషన్తో నీ ముందుకు వస్తాను. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేక, డైరెక్షన్ పరంగా అంత క్లారిటీ లేక నరేషన్ చాలా స్లో అయింది. నెక్స్ట్ టైం మంచి నరేషన్తో బెస్ట్ కంటెంట్తో నీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.